దీని గురించి నేర్చుకుందాం. ఫస్ట్ వచ్చేసి కృష్ణ, నెక్స్ట్ కావేరి. సో కృష్ణా రివర్ ఇది ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ ఉంటుంది. 8% ఆఫ్ ఏరియా కవర్ చేస్తుంది. కృష్ణా రివర్ ఇది ఉంటే ఇక్కడ నార్త్లోనేమో బాలాఘట్ రేంజ్ అని ఒక మౌంటైన్ ఉంటుంది. ఈస్టర్న్ ఘాట్స్ సౌత్లో, ఈస్టర్న్ ఘాట్స్ ఈస్ట్లో కూడా ఇవే ఉంటాయి. వెస్ట్రన్ ఘాట్స్ ఏమో వెస్ట్లో. ఇది ఎక్కడ వస్తుంది, ఎక్కడ రైజ్ అవుతుంది అంటే మహాబలేశ్వర్ దగ్గర. మహాబలేశ్వర్ మహారాష్ట్రలో ఉంటుంది. అల్టిమేట్గా బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెల్టాస్ ఫామ్ చేస్తుంది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెల్టా. దీనికి ట్రిబ్యూటరీస్ వచ్చేసి చాలా ఉన్నాయి. రైట్ బ్యాంక్లో మెయిన్గా వచ్చేసి తుంగభద్ర. ఈ తుంగభద్ర అనేది ఇది ఎలా అంటే 2 రివర్స్ తుంగభద్ర కలిపి ఇంకా భద్ర రివర్ కలిపి ఫామ్ అవుతుంది. కర్ణాటక, తెలంగాణ, ఏపీలోకి వెళ్ళి ఫ్లో అవుతుంది. ఈ తుంగభద్రకు వచ్చేసి దీని ఇక్కడ ఒక నార్త్ ఆఫ్ తుంగభద్రకు, ఇంకా తుంగభద్రకు ఇది తుంగభద్ర, ఇది కృష్ణ ఉంటుంది. ఇక్కడ ఉండేదాన్ని రాయచూరు డోబ్ అని అంటాము. తుంగభద్ర డ్యామ్ ఒకటి ఉంటుంది, పంపాసాగర్ కూడా అని అంటాము దాన్ని. ఓస్పేట్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తారు తుంగభద్ర డ్యామ్. ఇది ఇంకొకటి హంపి కూడా ఉంటుంది. హంపి యునెస్కో హెరిటేజ్ సైట్. ఇది కూడా దీని బ్యాంక్లో ఉంటుంది. తుంగభద్ర డ్యామ్ అనేది పంపాసాగర్ కూడా అంటాం. పంపాసాగర్. హోసాపేట్ అని హోసాపీటే అని ఐరన్ ఓర్ మైనింగ్ టౌన్ ఉంటుంది. ఐరన్ ఓర్ మైనింగ్ టౌన్ హోసాపేట్. అది కూడా కృష్ణా తుంగభద్రకు దగ్గరగా ఉంటుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. శ్రీశైలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. తుంగభద్ర ఏపీ, కర్ణాటక 2 దాంట్లో కలిపి ఉంటుంది. ఘట్ప్రభ వచ్చేసి కర్ణాటక, దూద్గంగా వచ్చేసి మహారాష్ట్రలో. సో రైట్ బంక్ మెయిన్ తుంగభద్ర, ఘట్ప్రభ, మల్ప్రభ. ఘట్ప్రభ, మల్ప్రభ ఈ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. జిఎంటీ గ్రీన్విచ్ మన టైం అంటాం కదా, రైట్. ఘట్ప్రభ, మల్ప్రభ, తుంగభద్ర. లెఫ్ట్లో వచ్చేసి మూసీ హైదరాబాద్, భీమా అన్నట్టు ఉంటుంది అది. ఇంకా మున్నేరు ఇవి అన్నట్టు మెయిన్గా. ఒకసారి మ్యాప్ పరంగా చూసుకుంటే, సో రైట్లో వచ్చేసి జిఎంటీ, ఘట్ప్రభ, మల్ప్రభ, తుంగభద్ర. లెఫ్ట్లో వచ్చేసి మెయిన్గా మూసీ, భీమా, మున్నేరు, బిఎం² అనొచ్చు. మూసీ, మున్నేరు, భీమా. ఒకసారి రఫ్గా మ్యాప్ చూద్దాము. కృష్ణా రివర్ మ్యాప్. కృష్ణా రివర్ మ్యాప్ చూస్తే ఇక్కడ మహాబలేశ్వర్ రఫ్లీగా ఇలా ఉండి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్గా వస్తుంది. ఇక్కడ విజయవాడ ఉండేది కృష్ణా రివర్ మీదనే. ఇక్కడ వచ్చేసి ఒక ప్రకాశం బ్యారేజ్ కూడా ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ కృష్ణా రివర్ మీనే. సో విజయవాడ తర్వాత ప్రకాశం బ్యారేజ్ విజయవాడతోనే ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మున్నేరు అంటే మనం చూసుకున్నాం కదా ఇంతకుముందు లెఫ్ట్ బ్యాంక్ అని. మున్నేరు కలుస్తుంది. ఇక్కడ నాగార్జున సాగర్ తర్వాత మూసీ వచ్చి కలుస్తుంది. ఇక్కడ వచ్చేసి నాగార్జున సాగర్ డ్యామ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మూసీ రివర్ కలుస్తుంది. హైదరాబాద్ ఉంటుంది ఇక్కడ. సో ఇది అన్నట్టు నాగార్జున సాగర్ తర్వాత ఇది వస్తుంది.
ఇలా వేస్తే శ్రీశైలం ఉంటుంది. ఇక్కడ శ్రీశైలం ఉంటుంది. సో శ్రీశైలం తర్వాత నాగార్జున సాగర్కి వెళ్తుంది. ఈ శ్రీశైలంకి వచ్చే ముందు ఇక్కడ తుంగభద్ర ఫామ్ అవుతుంది. ఈ తుంగభద్రలోనే ఉండేది మంత్రాలయం అని ఒక ఫేమస్ ఉంటుంది. ఇంకా హంపి ఉంటుంది. ఈ హోస్పేట్ కూడా ఉంటుంది. దీన్నే ఇంకొక రివర్ ఇక్కడ ఉంటుంది, వేదావతి అని ఒక రివర్ ఉంటుంది. వేదావతి. ఈ తుంగభద్రలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి తుంగ కలుస్తుంది, ఇక్కడ వచ్చేసి భద్ర కలుస్తుంది, తుంగభద్రలో ఫ్లో అవుతుంది. హోస్పేట్ ఐరన్ ఓర్ మైనింగ్ టౌన్, ఇంకా హంపి, ఇంకా మంత్రాలయం, ఇవన్నీ వేదావతి అని ఒక రివర్ ఉంటుంది, ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఈ తుంగభద్రలోనే వారధ అని ఇంకొక రివర్ ఫ్లో అవుతుంది. వారధ అని ఇంకొక రివర్ వచ్చి కలుస్తుంది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ వచ్చేసి భీమా వచ్చేసి ఇదే రాయచూరు డోబు. కృష్ణకు ఇంకా భీమాకు మధ్యలో ఉండేది రాయచూరు డోబు. ఈ కృష్ణ ఇక్కడ వచ్చేసి ఆల్మట్టి డ్యామ్ కట్టారు. ఆల్మట్టి డ్యామ్ పంపారు. మనం చూసినాం ఘట్ప్రభ, మల్ప్రభ, తుంగభద్ర ఇవన్నీ అని చూసినాం కదా. దీంట్లోనే కోయినా అని ఇంకొక రివరు, ఇంకా పంచగంగా, దూద్ గంగా అని చిన్న చిన్న రివర్స్ వస్తాయి. సో కోయినా కూడా గుర్తుపెట్టుకోవాలి, కోయినా ఇంపార్టెంట్ రివర్. ఒకసారి మళ్ళీ ఒకసారి రఫ్గా చూద్దాం. సో ఇది అంటే ఇక్కడ వచ్చేసి విజయవాడ ఉంటుంది, ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది, మున్నేరు రివర్ కలుస్తుంది. మున్నేరు రివర్ కలిసినాక ఇక్కడ మూసీ రివర్ ఉంటుంది. మున్నేరు. ఇక్కడ వచ్చేసి నాగార్జున సాగర్ ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి శ్రీశైలం ఉంటుంది. శ్రీశైలంకి జస్ట్ కొద్ది మొదలనే ఇక్కడ ఇది తుంగభద్ర కలుస్తుంది. తుంగభద్ర లాగా ఇది భద్ర, ఇది తుంగ వచ్చి కలుస్తుంది. ఇక్కడ వచ్చేసి వేదావతి అని ఒక రివర్ ఉంటుంది. ఇక్కడ మంత్రాలయము, హంపి, హూస్పేట్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఉంటాయి హూసాపేట్, హంపి ఇక్కడ ఉంటుంది. మంత్రాలయం ఏమో కలిసినాక ఉంటుంది. వేదావతి ఇక్కడ కలుస్తుంది అంతే. ఇది భద్ర, ఇది తుంగ. నెక్స్ట్ ఇక్కడ వారధ అని ఒక రివర్ కూడా కలుస్తుంది. వారధ అనే ఒక రివర్ కూడా కలుస్తుంది. ఇక్కడ భీమా కలిసినాక ఇక్కడ రాయచూరు డోబ్ అంటాము. ఇక్కడ ఆల్మట్టి డ్యామ్ ఉంటుంది. ఆల్మట్టి ఎక్కడంటే కర్ణాటకలో ఉంటుంది. ఇక్కడ ఘట్ప్రభ, మల్ప్రభ కలుస్తాయి. పంచగంగా, దూద్ గంగా కూడా కలుస్తాయి. కోయినా ఇంపార్టెంట్. ఇక్కడ కోయినా ఈజ్ ఇంపార్టెంట్. కృష్ణాలో ఫస్ట్ వచ్చేసి కోయినా కలుస్తుంది, కేకే, అలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి కావేరీ రివర్ సిస్టమ్ చూసుకున్నాం. కావేరీ ఎలా ఉంది అని. కావేరీ వచ్చేసి తమిళనాడు, కర్ణాటకలో మెయిన్, కేరళలో కూడా అవుతుంది, కొద్దిగా పుడుచేరిలో కూడా అవుతుంది. 2.7 ఏరియాలో కావేరీ. ఇది జస్ట్ 2.7. వెస్ట్రన్ ఘాట్స్ ఏమో వెస్ట్లో ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ ఏమో ఈస్ట్ సౌత్లో ఉంటాయి. ఇది కృష్ణ బేసిన్ని పెన్నర్ బేసిన్ నుంచి సపరేట్ చేస్తుంది. సో ఏది అంటే ఈ రెడ్జెస్ సపరేట్ కృష్ణా బేసిన్, పెన్నర్ బేసిన్కి కావేరీ బేసిన్ని సపరేట్ చేస్తుంది. కావేరీ ఎక్కడ వస్తుంది అంటే బ్రహ్మగిరి హిల్స్ కర్ణాటకలో ఉంటుంది. బ్రహ్మగిరి హిల్స్ కర్ణాటకలో వెళ్తుంది. అల్టిమేట్గా బే ఆఫ్ బెంగాల్కి వెళ్తుంది, అది తెలుసు. సెకండ్ లార్జెస్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ పెనిన్సులా. ఇది సెకండ్ లార్జెస్ట్ అంటే అది లెంత్ వైజ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ ఆఫ్ పెనిన్సులర్ ఇండియా. ఫస్ట్ వచ్చేసి గోదావరి. దీనికి ట్రిబ్యూటరీస్ ఏదంటే లెఫ్ట్లో వచ్చేసి మెయిన్గా హేమావతి, అర్కావతి. హెచ్ఏఎల్. హేమావతి, అర్కావతి లెఫ్ట్లో ఉంటాయి. రైట్లో వచ్చేసి చాలా ఉన్నాయి కానీ వర్ణావతి, కాబిని, సువర్ణవతి, కాబిని, ఇది మెయిన్ అన్నట్టు. ఇందులో డ్యామ్స్ వచ్చేసి మెట్టూర్
శివసముద్రం డ్యామ్స్ కానీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కానీ ఏంటివంటే మెట్టూరు తమిళనాడులో ఉంటుంది, లోవర్ భవానీ తమిళనాడులో ఉంటుంది, భవానీ రివర్ మీద. మెట్టూరు వచ్చేసి కావేరీ రివర్ మీద. వెరీ వెరీ ఇంపార్టెంట్. మెట్టూరు ఎక్కడుంది అంటే కావేరీ రివర్ మీద. శివసముద్రం వచ్చేసి కర్ణాటకలో ఉంది. అలా సో కావేరీ ఒకసారి చూసుకుందామంటే, కావేరీ ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది? బ్రహ్మగిరి హిల్స్లో కర్ణాటకలో ఒరిజినేట్ అవుతుంది. ఇది చూసుకున్నాం అనుకో, కావేరీ రివర్ ఇది అయితే దీని మీదనే మైసూర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తంజావూరు ఉండేది కూడా కావేరీ. తంజావూరుకి వచ్చేసి కాయంబోలు. ఇక్కడ వచ్చేసి అమరావతి అని ఒక రివర్ ఉంటుంది, నోయల్ అని ఇంకొక రివర్. కోయంబత్తూర్ ఉండేది నోయల్లోనే, నోయల్ రివర్ మీదనే ఉంటుంది. తిరుచురిపల్లి వచ్చేసి కూడా తిరుచూరిపల్లి ఇది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గ్రాండ్ అనికోట్ అని ఒకటి ఉంటుంది. భవానీ రివర్ కలుస్తుంది, సువర్ణవతి రివర్ కలుస్తుంది. మైసూర్ కర్ణాటకలో ఉండి మైసూర్ కూడా దీని మీదనే ఉంటుంది. లెఫ్ట్ బ్యాంక్లో వచ్చేసి హేమావతి, అర్కావతి ఇవి మెయిన్గా కలుస్తాయి. ఓకే, ఇవి మెయిన్ అన్నట్టు ఒకసారి చూద్దాం గూగుల్లో. సో ఇది కృష్ణ మహాబలేశ్వర్లో వస్తుంది. లెఫ్ట్ బ్యాంక్లోనేమో మున్నేరు, మూసీ ఉంటాయి. దిండి అనేది కూడా ఒకటి ఉంటుంది, మనం చూసుకున్నాము. మూసీ తర్వాత నాగార్జున సాగర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి తుంగభద్ర కలిపినాయి. మల్ప్రభ, గడ్ప్రభ విష్ణం, పంచగంగ, కోయినాథ్ విష్ణం, దూద్గంగ అంటారు. లేకపోతే పంచగంగ ఓర్ దాన్ని ఇంకోటి ఏదంటారంటే దూద్గంగ అంటారు. దూద్గంగ అనకపోయినా వర్ణ అంటారు. భీమా వచ్చి చూసినా అని చెప్పాము. దిండి అని ఒకటి ఉంటుంది. దిండి కూడా కలిసి ఇక్కడ వస్తుంది అన్నట్టు. లెఫ్ట్ బ్యాంక్లో దిండి ఉంటుంది, మూసి, దిండి ఇవన్నీ కలుస్తాయి అన్నట్టు. సో స్టేట్ ప్రకారం చూసుకుంటే ఇది అన్నట్టు. స్టేట్ ప్రకారం చూసుకుంటే ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇలా వచ్చిపోతుంటే ఇది ఇక్కడ బార్డర్లో ఫ్లో అవుతుంటుంది. తుంగభద్ర అనేది అంతా కర్ణాటక, ఆంధ్రాలోనే ఫ్లో అవుతుంటుంది. మూసీ కోర్స్ మున్నేరు, మున్నేరు ఇవన్నీ కలిపి ఎక్కువ మున్నేరు ఖమ్మంలో ఉంటుంది. అలా ఉంటుంది. టౌన్ చూసుకుంటే మహాబలేశ్వర్ ఉంది, అమరావతి ఉంది, శ్రీశైలం ఉంది, విజయవాడ ఉంది, నాగార్జున కొండ ఉంది. ఆల్మట్టి డ్యామ్ కూడా
అప్పర్ భీమా బేసిన్, లోవర్ భీమా బేసిన్, మూసీ బేసిన్, మున్నేరు బేసిన్, కృష్ణా డెల్టా, లోవర్ కృష్ణా, మిడిల్ కృష్ణా, ఘట్ప్రభా, మల్ప్రభా, అప్పర్ కృష్ణా. బేసిన్ మ్యాప్ కొద్ది వేరే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కావేరి. చూసుకో, కర్ణాటక నుంచి కర్ణాటక ఇంకా తమిళనాడులో అవుతుంది. మైసూర్ కూడా ఉంటుంది. ఇక్కడ మెట్టూరు డ్యామ్ ఫేమస్ ఇక్కడ. లెఫ్ట్ బ్యాంక్లో వచ్చేసి హరావతి, హేమావతి ఎక్కువ, హలావతి, హేమావతి. రైట్ బ్యాంక్లో వచ్చేసి గుర్తుపెట్టుకోవాల్సింది భవానీ, అమరావతి, నోయల్లో కోయంబత్తూర్ ఉంటుంది. అట్లా సో ఇది అన్నట్టు. నోయల్లో కోయంబత్తూర్ ఉంటుంది. ఇంకా తిరుచురిపల్లి, ఇంకా తంజావూరు కూడా, ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి. 3గా అవుతుంది ఇక్కడ. లాస్ట్కి వచ్చేసి 3గా డివైడ్. ఒకటి కావేరిగా, ఇంకొకటి కొల్లి డ్యామ్గా, ఇంకొకటి పమ్మానిగా. ఇక్కడ గ్రాండ్ అనికోట్, తిరుచురిపల్లి తర్వాత గ్రాండ్ అనికట్ అని ఒకటి ఉంటుంది, ఒక ప్లేస్ ఫామ్ అవుతుంది, గ్రాండ్ అనికట్. ఈ మెట్టూరు డ్యామ్ కూడా ఇక్కడనే ఉంటుంది. సాలేం, మెట్టూరు డ్యామ్కి అటు సైడ్ సాలేం, ఇటు సైడ్కి రోడ్ ఉంటుంది. కోయంబత్తూరు ఊటీకి దగ్గరే మనకు దూరంగానే ఉంటుంది. మైసూర్ వచ్చేసి కాబిని రివర్ మీద ఉంటుంది. ఓకే.